Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in this video we are going to know about the Communal Government Order of 1927. Okay na, దీన్నే GO of 1927 అంటాం. That is introduced by the British government in Madras state. Okay na, బ్రిటిషర్స్ ఉన్నప్పుడు మద్రాస్ అనేది ఒక స్టేట్. వాళ్ళ టైంలో ఈ GO ఇంట్రొడ్యూస్ అయ్యింది. అండ్ ఈ GO ఏం చెప్తుందంటే, this GO says that the admissions into the educational institutions will be completely based upon the caste and community. ఓకేనా, ఆ సీట్ అలొకేషన్స్ అన్ని కూడా క్యాస్ట్ అండ్ కమ్యూనిటీకి బేస్ పైననే ఉంటాయి. ఓకేనా, దేర్ వర్ లిటిల్ ఆపర్చునిటీస్ ఫర్ ద మెరిట్ స్టూడెంట్స్ అండ్ ద అదర్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ నాట్ మెన్షన్ ఇన్ ద కమ్యూనల్ GO. ఈ కమ్యూనల్ GOలో కొన్ని కమ్యూనిటీస్ మెన్షన్ చేసిర్రు, వాళ్ళకి సీట్ అలొకేషన్స్ జరుగుతాయి. ఓకేనా, అదర్ కమ్యూనిటీస్ అంటే ఏవైతే వాటిలో లేవో వాటిని మనం అదర్ కమ్యూనిటీస్ అని మెన్షన్ చేసినాం. అయితే ఈ GO ప్రకారం నాన్ బ్రాహ్మిన్స్, బ్రాహ్మిన్ హిందూస్, బ్యాక్వర్డ్ హిందూస్ అండ్ హరిజన్స్, ఆంగ్లో ఇండియన్ అండ్ ఇండియన్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఈ కమ్యూనిటీస్ మెన్షన్ చేయబడినాయి కమ్యూనల్ GOలో. అండ్ డ్యూరింగ్ 1950s అబౌట్ 330 మెడికల్ కాలేజ్ సీట్స్ ఉన్నాయి. వాటిలో 17 seats were allocated for the students who are from outside the state and 12 seats were allocated for the students who are nominated by the state authorities. Remaining seats were allocated based upon the quota system. Quota system అంటే ప్రతి 14 సీట్లలో 6 seats were allocated for the non-Brahmin Hindus, 2 seats were allocated for the backward Hindus and 2 seats were allocated for the Brahmins, 2 seats were allocated for the Harijans, 1 seat is allocated for the Anglo-Indians and Indian Christian and 1 seat is allocated for the Muslim community. ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ ద కోటా సిస్టమ్. ఓకేనా, అండ్ ఈ కమ్యూనల్ GO ఆఫ్ 1927 గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే గో అండ్ చెక్ అండ్ అవర్ యూట్యూబ్ ఛానల్, దట్ ఈస్ GR World. అక్కడ ఫుల్ వీడియో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.